హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఈ వీడియో ద్వారా అయితే ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. సో ప్రతి ఏడాది కూడాను 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు, అదేవిధంగా 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు కూడాను ఏదైతే డిప్లొమాలో చేరాలనుకుంటారో ఆ డిప్లొమాలో చేరడానికి ముఖ్యమైనటువంటి ప్రవేశ పరీక్ష ఏదైతే ఉందో పాలిసెట్ అంటాం కదా, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం కదా. సో దానికి సంబంధించి 2023కి సంబంధించి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఉన్న వివరాలు, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు, అలాగే ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ని మొత్తాన్ని వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం స్టేట్ బోర్డు వాళ్ళు ఏదైతే ఉందో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీని వెబ్సైట్ కూడా మీకు డిస్క్రిప్టివ్ కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని నుండి మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకు రీసెంట్గా నిన్ననే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు నుండి అయితే మనకి ఆ అప్లికేషన్ కూడా తీసుకుంటుంది అనమాట. ముందుగా చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కమర్స్మెంట్ ఆఫ్ ది ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 16th February 2023 అని ఇచ్చారు. అంటే ఈ రోజు నుండి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ పెట్టుకోవడానికి అయితే మన దగ్గర ఖచ్చితంగా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాలి. సో అవి లేవు కాబట్టి కొద్దిగా డిలే చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో 30/4/2023 అండి. అంటే April 30 వరకు మీకు అయితే టైం ఉందన్నమాట. అంటే మరి ఇప్పుడు ఎందుకు సార్ ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, ఛాన్స్ మిస్ అయిన వాళ్ళు, ఇంకా ఎవరైనా సరే 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమా చేయడానికి ఇది ఒక అద్భుత అవకాశం అనమాట. సో ఈ ఏడాది రాసిన వాళ్ళే కాదు, గతంలో 10th పాస్ అయిన వాళ్ళు కూడా పాలిసెట్ అయితే రాసుకోవచ్చు అనమాట. సో కాబట్టి నేరుగా 3 ఏళ్ళ డిప్లొమా తర్వాత డైరెక్ట్గా మీరు బీటెక్లో చేరడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా, ఈ వెబ్సైట్లో మనకి ఏమేమి విషయాలు మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన డౌన్లోడ్లో బ్రౌచర్, అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఏపీ పాలిసెట్, బ్రౌజర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ మీరైతే డైరెక్ట్గా నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఓల్డ్ ఏమవుతుంది క్వశ్చన్ పేపర్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో మనం బ్రౌచర్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం. బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇలా మీకైతే కనిపిస్తుంటుంది. సో పాలిసెట్ 2023 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో స్టార్టింగ్లో చూస్తే పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సుమారుగా 54 పేజీలు ఉండేటటువంటి ఒక బుక్లెట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని విడుదల చేసిన వాళ్ళైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి వెబ్ అడ్రస్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక పాలిసెట్ సంబంధించి దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అని చూస్తే మనకి మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ అయితే ఎవరు ఉన్నారో ఆ మేడం గారి ఫోటో కూడా ఉంటుంది. శ్రీమతి చడలవాడ నాగరాణి ఐఏఎస్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళైతే మేడం గారి ఫోటోతో కూడా అయితే మీకైతే బ్రోచర్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఇందులో వెళ్తే హైలైట్స్ ఒకసారి చూసేద్దాం. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో May 10వ తేదీన ఉంటుంది. సో మన 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక 30 days అయితే అప్రాక్సిమేట్లీ టైం అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడాను ఇలానే జరుగుతుంది. లాస్ట్ 2 years నుండి అయితే చేంజ్ చేసిన ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇది ఆఫ్లైన్ టెస్ట్ విల్ బి ఎంటైర్లీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట. మీరు ఏ సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, OMR షీట్ ఇస్తారు, మీరు రాయాల్సి వస్తుంది. సో కన్సిస్ట్ ఆఫ్ 120 క్వశ్చన్స్, 120 క్వశ్చన్లు అయితే అడుగుతారు. సో కాబట్టి ఈ 120 క్వశ్చన్లు కూడాను 4 choices ఉండేటటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 4గింట్లో 1 మాత్రమే కరెక్ట్ ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది. సో 1 ఆప్షన్ మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇందులో ఉండే క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. 50 క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్, అంటే మ్యాథమెటిక్స్ నుండి 50 ప్రశ్నలు. 40 క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్ నుండి 40 క్వశ్చన్లు. 30 క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీలో మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే టోటల్గా మీకు 120. సో మీకు ఐడియా రావాలి, పాలిటెక్నిక్ అంటేనే సో మెజారిటీ పార్ట్ అంతా కూడా ఫిజిక్స్ నుండే. ఫిజిక్స్ ఒక టెక్స్ట్ బుక్ చదివితే మనకి 70 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఒక 30 క్వశ్చన్స్ అయితే నార్మల్గా ఉంటాయి, 20 క్వశ్చన్స్ అయితే కాస్త ఆలోచించేలా ఉంటాయి. అంటే 40 క్వశ్చన్స్ ఫిజిక్స్లో అయితే మీకు 20 క్వశ్చన్స్ నార్మల్గా ఉంటాయి, 20 క్వశ్చన్స్ మాత్రం కంప్లీట్గా అప్లికేటివ్గా ఉంటాయి అనమాట. సో తర్వాత చూద్దాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ నో నెగిటివ్ మార్క్స్ ఆఫ్ రాంగ్ ఆన్సర్. చాలా మంది పిల్లలకి తెలియాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కానీ నెగిటివ్ మార్క్స్ అని ఉండవు.
ఓకేనా. సో కాబట్టి అందరం కూడా హ్యాపీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ 2 hours, అంటే 120 క్వశ్చన్లకి 120 నిమిషాలు పాటిస్తారు. డ్యూరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1, సో ఒకసారి మాత్రమే. క్వశ్చన్ పేపర్ యాజ్ పర్ ది సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2023. 2023 మీరు పబ్లిక్ ఎగ్జామ్కి ఏ సిలబస్ అయితే మీకు ప్రకటించారో ఆ సిలబస్ ప్రాప్తికి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. అంటే అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒక లెసన్ కానీ తీసేసి ఉంటారనుకోండి, తీసేసిన చాప్టర్ మీరు చదవాల్సిన అవసరం లేదనమాట అలా. కానీ ఏడాది తలాంటి ఏం చేయలేదు కాబట్టి మొత్తం అన్నీ చదువుకోవాలి. క్యాండిడేట్ షెల్ హ్యావ్ టు మార్క్ ఆన్సర్స్ ఆన్ ఆప్టికల్ మార్క్ రీడర్, దట్ ఈస్ ఏమంటే OMR షీట్ పైన మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెస్పాన్స్ షీట్ అనమాట. క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్ టు టెస్ట్ ది ఎబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ రికాల్, అప్లికేషన్, అనాలిసిస్ అండ్ సింథసిస్. చూసారా, ప్రశ్న అనేది గుర్తించుకునేటట్లుగా, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్గా ఉంటాయి, అంటే ఒక చాప్టర్ని ఉపయోగించి ఇంకో చాప్టర్ పైన ఉంటాయి, అనాలిసిస్ మీరు విశ్లేషించే లక్షణం ఉండాలి, సింథసిస్ సంశ్లేషించేలా కూడా ఉంటాయి అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, ఏ క్యాండిడేట్ షాల్ హ్యావ్ టు పాస్ ఆర్ appear SSC board of the examination or its equivalent exams. అంటే మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తూ ఉండాలి లేదా పాస్ అయ్యేనా ఉండాలి, వాళ్ళు మాత్రం దీనికి అర్హులన్నమాట. దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ అపియర్ ఫర్ ది పాలిసెట్ 2023 ఎగ్జామినేషన్. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా రాయొచ్చు, నో ఏజ్ లిమిట్, అంటే 40 ఏళ్ళ వాళ్ళు కూడా రాయొచ్చు, 50 ఏళ్ళ వాళ్ళు కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో నో ఏజ్ లిమిట్ అనమాట. చాలా మంది ఏమంటారంటే ఇంటర్మీడియట్ సంథింగ్ ఏదో అయింది, నేను 10th క్లాస్ బేస్ మీద రాయొచ్చు అని చాలా మంది సందేహం ఉంటుంది. ఈజీగా రాయొచ్చు. మీరు డిప్లొమా 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వితౌట్ ఇంటర్మీడియట్ ఆర్ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ జేఈ లేకుండా డైరెక్ట్గా మీరు ఇంజనీరింగ్ కూడాను ఈ సెట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. సో మన జర్నీని షార్ట్ అవుట్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీకు పర్సనల్ కేర్ కావాలన్నా కూడా మన యాప్లు అయితే ఉంటాయి, వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ పర్సనల్ కేర్ కూడా మన SSC అకాడమీ వాళ్ళు అయితే మీకు ఇస్తారు. ఇక చూద్దాం, పాలిసెట్ 2023 డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ది అఫీషియల్ వెబ్సైట్ sbtet.ap.gov.in ఆర్ polyset.ap.nic.in. సో అప్లికేషన్ అయితే మీరు polyset.ap.nic.in ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే, ఆఫ్లైన్లో తీసుకోరు. అండ్ నెక్స్ట్ వన్, దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే sbtet.ap.gov.in వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి. ఇక అప్లికేషన్ చూసినట్లయితే మొత్తం 54 పేజీలు అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పేసాం, ఎలిజిబిలిటీ చెప్పేసాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే డిస్ట్రిక్ట్స్ అండ్ హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్స్ అయితే కొన్ని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఏ తరహా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అండ్ ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో దీనికి సంబంధించిన కోర్సెస్ సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. ఎగ్జామ్ని హై మార్క్స్తో మీరు గెయిన్ చేసినట్లయితే మీకు కావాల్సిన కోర్స్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కోర్సెస్ పైన కానివ్వండి, లేకపోతే ఏ సిలబస్ తీసుకోవాలి, ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, దీనిపైన మీరు ఆలోచన పెట్టకండి. ముందుగా ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. ప్రిపరేషన్లో మీరు మంచి స్కోర్ చేయగలిగితే ఆ తర్వాత మీకు చాయిసెస్ అనేవన్నీ వస్తాయి. మంచి ర్యాంక్ తీసుకొచ్చినట్లయితే మంచి గవర్నమెంట్ కాలేజీలో కానీ మంచి బ్రాంచ్ కానీ మీకు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. పబ్లిక్ ఎగ్జామ్స్ మనం చక్కగా ప్రిపేర్ అయ్యేటప్పుడే పాలిసెట్తో కూడా కంబైన్గా అయ్యేటట్లు చూసుకోండి. సో ఇక్కడ శాంపుల్ పేపర్ అయితే కనిపిస్తుంది. సరి ప్రధాన సంఖ్యల సమితి అని కనిపిస్తుంది. సరి ప్రధాన సంఖ్య ఉండాలి, అదొక సమితి అయి ఉండాలి. సో మనకైతే 2 అయితే కనిపిస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు B అయినట్లయితే ఇందులో ఏది సత్యం అంటే B ఈజ్ సబ్సెట్ టు A అవ్వాలి కదా. అలాంటప్పుడే మనకి ఏ ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు B వస్తుంది. సో ఈజీగా ఉంటాయి, కొన్ని మాత్రం మీకు అప్లికేటివ్గా ఉంటాయి. సో కాబట్టి ప్రిపరేషన్ సంబంధించి టోటల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీరు పాలిసెట్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ప్లేలిస్ట్ నుండి మీరు చూసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా, ఫిజిక్స్ సంబంధించి మారథాన్ వీడియో కూడా ఉంటుంది, 4 hours ఉంటుంది, కంప్లీట్ ఫిజిక్స్ కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి కూడాను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ రివ్యూ చేస్తూ ఒక 6 వీడియోస్ ఉంటాయి, వాటిని మీరు చూడొచ్చు. దీనిపైన ఇంకేమైనా సందేహాలు కానీ ఏవైనా సలహాలు కానీ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టండి, డెఫినెట్గా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి అండ్ ఏ కాలేజీలో ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ యొక్క టైం డ్యూరేషన్ ఎంత, అంటే 3 years 3.5 years 2 years 2.5 years, అండ్ కోర్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనం ఏ జాబ్లకు వెళ్ళొచ్చు అనేది మరో వీడియో అయితే డీటెయిల్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సీట్ అనేది క్రాక్ చేయండి. సీట్ క్రాక్ చేసిన తర్వాత స్ట్రీమ్ పైన ఆలోచించవచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్ అందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడాను. పాలిసెట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బీ అలర్ట్ అండ్ బీ రెడీ ఫర్ ది ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.